కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందే. అసలే ఇక్కడ చంద్రబాబు పని విషయంలో సీరియస్ గా ఉంటారు. ప్రభుత్వ అధినేతగా అయినా, పార్టీ అధ్యక్షుడిగా అయినా డిసిప్లిన్ విషయంలో కాంప్రమైజ్ కారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లను కేబినెట్ లోకి తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత బాగా పనిచేస్తారని భావించారు. శాఖలపై పట్టు పెంచుకుంటారని ఆశించారు. 6 నెలలు పూర్తయిందే. అయినా కొందరు మంత్రులు మాత్రం పనితీరు ఏ మాత్రం మార్చుకోలేదు. శాఖల గురించి అవగాహన పెంచుకోలేదు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు కొందరు మంత్రులకు కొన్ని నెలల క్రితమే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. పని విషయంలో సీరియస్ గా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని సుతిమెత్తగా హెచ్చరించారు. పనితీరు మార్చుకోవడానికి మరో 6 నెలలు సమయం ఇచ్చారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయినా తామెందుకు మారాలన్నట్లు కొందరు మంత్రులు వ్యవహరించారు. మంత్రులకు పని విషయంలో సీరియస్నెస్ లేకపోవడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. ఈసారి కేబినెట్ సమావేశంలో డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు మారుతారా లేదంటే మార్చేయాలా అని ఘాటుగా హెచ్చరించారు. కేబినెట్ మంత్రులు ఇక నుంచి రోజులు లెక్కబెట్టుకోవాలని చురకలు వేశారు. మహిళా ఎమ్మెల్యేని ప్రత్యర్థులు అనరాని మాటలంటే ఒక్కరు కూడా స్పందించారా? పార్టీ వాయిస్ ను వినిపించారా? ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం, ఎందుకింత నెగ్లిజెన్స్ అని చంద్రబాబు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మీరు సరిగ్గా స్పందించకపోయినా, కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇవ్వకపోయినా మీ ప్లేస్ లో కొత్త వారు వస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఇక 1995 నాటి సీఎం ను చూస్తారని చంద్రబాబు మంత్రుల్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ తో రాజకీయాలు చేస్తే కేవలం సబ్జెక్టు మాత్రమే ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేసినట్లుగా సమాచారం. రాష్ట్రంలో దుష్ప్రచారం ఎక్కువయ్యిందని, మహిళలపై అసభ్య పదజాలం మాట్లాడటాన్ని తిప్పికొట్టాలని డైరెక్ట్ గా చెప్పినట్లు తెలుస్తోంది.